శుభమస్తు. శ్రీరామ జయం. 2 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ఆస్తికులు ఎప్పుడా 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 అని ఒక ఆనందంతో వేచి ఉన్న కాచి ఉన్న సంబరం. తాడ్వాయి మండలంలో నిర్వహించే సమ్మక్క సారలక్క జాతర సంబరాలు ఈ రోజున ప్రారంభం అవుతున్నాయి. లక్షలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా. ఏమిటి ఈ జాతర? ఏమిటి ఈ కథ? ఎందుకు ఇంత ప్రత్యేకం? ఏదో ఒక అడవిలో ఒకానొక గిరిజన తండాకు సంబంధించి గ్రామదేవతలుగా ఉన్న సమ్మక్క సారలక్కలను ఈ విధంగా కొలుచుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి? అసలు ఈ కథ ఏమిటి? సమ్మక్క సారలక్క ఎవరు? వీరిని పూజించే క్రమంలో మనం బెల్లాన్ని నివేదనగా ఎందుకు సమర్పించాలి? జంపన్న వాగు నేపథ్యం ఏమిటి? ఎవరి నాగులమ్మ? ఇవన్నీ కూడా ఉత్సాహాన్ని రేకెత్తించే కొత్త అంశాలుగా భావన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆస్తికుల మనస్సులలో నిలుచుండిపోయిన గ్రామదేవతలు సమ్మక్క సారలమ్మలు తల్లి బిడ్డలు. తల్లిని విడిచి బిడ్డ ఉండదు, బిడ్డని విడిచి తల్లి ఉండదు. వేల సంవత్సరాలకు పూర్వం కాకతీయ వంశ చరిత్రలో ఒక అంతర్భాగంగా చెప్పబడ్డ ఈ చిన్న కథ ప్రాచీన పురాణాలలో ఎక్కడా చోటు చేసుకోనటువంటి కథ, ఏ పురాణంలోనూ చెప్పబడినటువంటి కథ, ఏ శాస్త్రాలలోనూ పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చోటు చేసుకోలేనటువంటి కథ. కానీ కోట్లాది మంది గ్రామీణుల, కోయజనుల, గిరిజనుల హృదయాలలో నిలిచిపోయే పరమాద్భుతమైనటువంటి కథ. ఆత్మ ఎంత గొప్పదో, ఆత్మబలం ఎంత గొప్పదో, నేను నా అస్తిత్వాన్ని, నా ఊరికి, నా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం నిర్భీతికతతో ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పేటటువంటి కథ. కాకతీయ సామ్రాజ్యాన్ని చక్రవర్తులు పరిపాలించే కాలంలో గణపతి దేవుడు ఆ చక్రవర్తి. ఒకానొక పల్లెటూరికి ఇంకాలోన ఉండేటటువంటి కొండ కోయ ప్రాంతాలలో పగిడిద్దరాజు ఒక కోయ దొర. సంతానం లేదు. అడవిలో వారికి పులులు, సింహాలు కాపలాగా ఉండేటటువంటి రూపంలో ఒకానొక చిన్నారి పసిబాలిక కనిపించింది. చుట్టూ సింహాలున్నాయి, చుట్టూ పెద్ద పులులున్నాయి, ఏవీ ఆహారంగా స్వీకరించలేదు. వనదేవతకు ఈ చిన్నారి ప్రతినిధి అంటూ తెలుసుకొని పగిడిద్దరాజు ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చి ప్రేమతో పెంచి సమ్మక్క అన్న నామకరణం చేశాడు. తన మేనల్లుడైనటువంటి పగిడిద్దరాజుకు ఈ మేడరాజు ఆ చిన్నారిని అడవిలో నుంచి తీసుకువచ్చినటువంటి ఆ తండ్రి మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వారికి పుట్టిన సంతానమే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఆ ఇద్దరు తల్లి బిడ్డలు పెరిగే కొద్దీ ఆ గ్రామము, ఆ ప్రాంతము అంతా కూడా సమస్తమైన సంపదలతో శోభిల్లింది. గిరిజనులంతా కూడా ఈ ఇద్దరు మా తల్లులు, మా గ్రామ దేవతలు, మాకు రక్షణగా ఉన్నారు అంటూ విశ్వాసంతో, భక్తితో కొలుచుకునేటటువంటి వారు. క్షామం ప్రబలిన నేపథ్యంలో చిన్నపాటి మనస్పర్ధలు రాగా చక్రవర్తులు పంపించిన సైన్యాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే నీ సందర్భంలో జంపన్న ప్రాణాలు కోల్పోయాడు. అదే జంపన్న వాగు. తల్లి బిడ్డలు సైతం యుద్ధంలో ప్రాణాలను, అసువులను అంటారు, ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఒకానొక కొండ మలుపులో తాము బొట్టు ధరించే నిమిత్తంగా వినియోగించే ఆ కుంకుమ భరిణను గుర్తుగా ఉంచి అంతర్ధానమయ్యారు. ఆశ్చర్యంగా ఉండే ఈ వృత్తాంతాన్ని నేటికి స్మరిస్తూ కొండ దొరలకు, కోయ దొరలకు, గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసానికి, ధనానికి ప్రతీకగా బంగారాన్ని ఈ సమ్మక్క సారలక ఉత్సవంలో తమ ఎత్తు బరువు ఎంత ఉంటుందో అంతగా తూచి అందించడం, అందరితో పంచుకోవడం ఈ జాతరలో ఉండే పరమార్థం. బంగారం బెల్లానికి మరి ఒక పేరు. విలువైన ఆభరణాలు సిద్ధం చేసే ఆ వస్తువు లోహం, బంగారం కావచ్చు, లక్షలలో ఉండవచ్చు కాక, ఎంతైనా ఉండవచ్చు కాక, కానీ ఆహార పదార్థంలో రుచి, ఆరోగ్యం, ఆనందం బెల్లం కాబట్టి దాన్ని బంగారం అంటుంది ఈ సంప్రదాయం. బంగారాన్ని తమ ఎత్తు బరువులో ఉంచి తూచి అందరికీ పంచిపెట్టడంలో ఆనందాన్ని పంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. నిజంగా ఆ తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలక్క జాతర ఎందుకు ఈ విధంగా ఏర్పడిందో తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.